హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధురి. నేను GraphQL ని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు GraphQL అంటే ఏంటో చూద్దాము. GraphQL అనేది ఒక పవర్ఫుల్ క్వెరీ లాంగ్వేజ్. దీన్ని ఫేస్బుక్ డిజైన్ చేసింది. ఇది ఒక ఓపెన్ సోర్స్ సర్వర్ సైడ్ టెక్నాలజీ. కాంప్లెక్స్ డేటా ఉన్నప్పుడు మనకి ఈ GraphQL అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. RESTful API కాల్స్ కంటే GraphQL అనేది మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ మోర్ ఎఫిషియంట్. ఎందుకు GraphQL అంత ఎఫిషియంట్ అండ్ ఫ్లెక్సిబుల్ అనేది చూద్దాము. RESTful APIs తో కూడా చాలా క్లియర్ అండ్ వెల్ స్ట్రక్చర్ అప్రోచ్ ఉంది, కానీ ఎక్కువ కాంప్లెక్స్ డేటా ఉన్నప్పుడు ఒక రిక్వెస్ట్ తో మనకి కావాల్సిన డేటాని మనం తీసుకోలేము. మల్టిపుల్ రిక్వెస్ట్ తో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇలా మల్టిపుల్ రిక్వెస్ట్ చేయడం వల్ల సర్వర్ యొక్క రూట్స్ చాలా బిజీ అయిపోతాయి. సో సర్వర్ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇదే RESTful APIs యొక్క డ్రాబ్యాక్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి GraphQL ని డెవలప్ చేశారు. GraphQL లో ఒకే ఒక రిక్వెస్ట్ తో మనకి కావాల్సిన డేటా మాత్రమే చాలా యాక్యురేట్ గా మనం తీసుకోవచ్చు. RESTful APIs లో లాగా అనవసరమైన డేటా అంతా డంప్ అవ్వదు అనమాట. అవసరమైన డేటా మాత్రమే వస్తుంది. ఇది ఎలాగో ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దాము. RESTful అప్రోచ్, GraphQL అప్రోచ్, రెండు అప్రోచ్లు ఏ విధంగా ఉంటాయో చూద్దాము. RESTful అప్రోచ్ చూద్దాం. ఫస్ట్ డేటాబేస్ లో బుక్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంది అనుకుందాము. దాని నుంచి ఒక పర్టికులర్ బుక్ యొక్క ఆథర్ నేమ్ తెలుసుకోవాలంటే REST ఎండ్ పాయింట్ ఏ విధంగా రాయాలో చూద్దాము. ఈ స్క్రీన్ లో చూపించిన విధంగా domain.com/books/id. ఈ ఎండ్ పాయింట్ మనకి టైటిల్, జెండర్, రివ్యూస్, ఆథర్ ఐడి, ఈ ఫీల్డ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. కానీ ఇందులో ఆథర్ నేమ్ లేదు. అంటే ఈ REST ఎండ్ పాయింట్ తో మనకు కావాల్సిన డేటా రాలేదు. దీన్ని అండర్ ఫెచింగ్ అంటారు. మనకి కావలసిన ఆథర్ నేమ్ రావాలంటే మనం ఇంకొక REST ఎండ్ పాయింట్ రాయాల్సి ఉంటుంది. అది ఈ విధంగా domain.com/authors/id. ఇందులో ఆథర్ యొక్క నేమ్, ఏజ్, బయోగ్రఫీ, బుక్ ఐడి, ఈ ఫీల్డ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మనకి నేమ్ ఒకటే కావాలి, కానీ నేమ్, ఏజ్, బయోగ్రఫీ, బుక్ ఐడి అన్ని ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీన్ని ఓవర్ ఫెచింగ్ అంటారు. అండర్ ఫెచింగ్ అండ్ ఓవర్ ఫెచింగ్ ఈ రెండు కూడా RESTful API యొక్క డ్రాబ్యాక్స్. వీటిని ఓవర్కమ్ చేయడానికి మనం GraphQL ని డెవలప్ చేశారు. GraphQL అప్రోచ్ ఏ విధంగా ఉందో చూద్దాము. GraphQL లో ఒక బుక్ యొక్క డేటా మరియు ఆథర్ యొక్క అదర్ బుక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా ఒక రిక్వెస్ట్ తో ఈ ఎగ్జాంపుల్ వచ్చిందో చూద్దాము. ఇక్కడ బుక్ ఇచ్చారు. బుక్ ఐడి 123, ఐడి 123 ఉన్న బుక్ యొక్క టైటిల్, జెండర్, ఆథర్ లో మళ్ళీ మనం నెస్టెడ్ గా ఇన్ఫర్మేషన్ రాసేయచ్చు. ఇక్కడే ఒకే రిక్వెస్ట్ లో నేమ్, బయోగ్రఫీ, బుక్స్, ఈ బుక్స్ లో మళ్ళీ నేమ్, ఆథర్ రాసిన బుక్స్ యొక్క డిఫరెంట్ బుక్స్ యొక్క నేమ్స్ కూడా మనకి ఇక్కడే ఈ సింగిల్ రిక్వెస్ట్ లోనే వచ్చేస్తుంది. ఒక రిక్వెస్ట్ లో నెస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఇలా ఈ విధంగా ఇచ్చేయచ్చు అనమాట. ఇదే GraphQL యొక్క అడ్వాంటేజ్. ఒకే రిక్వెస్ట్ లో మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెచ్చుకోవచ్చు. ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.